హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం బ్లాగ్లో ఏం తెలుసుకుందామంటే దివాళీ సెలబ్రేషన్స్ గురించి. యాక్చువల్లీ దివాళీ అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చే ఫుడ్ ఐటమ్ ఏంటి? స్వీట్స్ కదా. స్వీట్స్ చేయాలి అనుకున్నా. స్వీట్స్ చేసుకుంటాం, ఓకే. హెల్తీ స్వీట్స్ అయితే బెటర్ కదా. అందుకే డ్రై ఫ్రూట్ లడ్డు ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. మా ఖుషి కూడా తినేలా ఉండాలి కాబట్టి వాటి కోసం అన్నీ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. ఏంటేంటివో చూసేద్దామా. ఇప్పుడు మనము డ్రై ఫ్రూట్ లడ్డు చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాము. ఎండు ఖర్జూర, దిస్ ఈజ్ డేట్స్, జీడిపప్పు, బాదం, పిస్తా, దీస్ ఆర్ నల్ల ద్రాక్ష అండ్ కిస్మిస్. మెయిన్గా మనకి కావాల్సింది గీ అనమాట. నేను వీటన్నిటిని పౌడర్ చేసుకొని నెయ్యిలో ఫస్ట్ ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవడమే. చూద్దాం ప్రాసెస్ ఎలా ఉంటుందో. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసుకోవాలి. వేసుకోవాలనిపిస్తే అంతా. స్మెల్ అయితే చాలా బాగుంది. కావాలి నెయ్యి యాడ్ చేసుకున్నా. అది కొంచెం వేడెక్కింది అనిపిస్తే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ మా ఖుషి నార్మల్ కూడా తింటుంది, కానీ డైలీ ఒక లడ్డు ఇవ్వాలి అన్న ఇంటెన్షన్తో చేస్తున్నాను. పిల్లలకు చాలా హెల్దీ. నేను ప్రెగ్నెన్సీ టైంలో కూడా బాగా డ్రై ఫ్రూట్స్ తింటుండే. ఖుషి 2 kgs పుట్టింది, కానీ ఎంత హెల్దీగా పుట్టింది తెలుసా. డాక్టర్స్ అందరు చాలా భయపడ్డారు. 2 kgs ఉంది బేబీ, ఎలా డెలివరీ అవుతుందో, బేబీ ఎలా ఉంటుందో లోపల, బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉందేమో అన్నట్టు. కానీ అస్సలు డాక్టర్స్నే తికమక చేసింది మా ఖుషి. డ్రై ఫ్రూట్స్ ఎంత తింటే అంత మంచిది, అంత మంచిది అని చెప్పి రోజు ఇన్ని తినకండి. డైలీ డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం మాత్రం చాలా మంచిది. సపరేట్గా పట్టుకుంటున్నా, డేట్స్ అవన్నీ సపరేట్గా పట్టుకుంటున్నా. ఎందుకంటే ఇదేమో పౌడర్ లాగా అవుతుంది, అదేమో కొంచెం లిక్విడ్ లాగా అవుతుంది. కాబట్టి సపరేట్ పట్టుకుంటేనే బెటర్. మిక్సీ పట్టిన ఆ పౌడర్ అండ్ పేస్ట్ని పిండి ముద్దలా చేసుకొని చిన్న చిన్న లడ్డుల్లా చేసుకోవాలి. నువ్వు అట్లా మీద కూర్చుంటేనే ఎట్లా చేయాలి? నువ్వు అట్లా కూర్చుంటేనే ఎట్లా చేయాలి చెప్పు. డాడీ చెప్పాలా? నేను కూర్చొని నీకు నేనంటే ఇష్టమా, డాడీ అంటే ఇష్టమా? నీకు నాన్న అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా, నాన్న అంటే ఇష్టమా? నాన్న అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? అమ్మ అంటే ఇష్టమా, అమ్మ అంటే ఇష్టమా? అదొద్దు. సరే వేస్తున్నా ఇగో కూర్చో. రా నాన్న, ఇట్లా కూర్చో. ఇట్లా కూర్చో. సార్ కదా మా ఖుషి ఎలా సతాయిస్తుందో. అమ్మ ఒక్క వీడియో తీసుకొనివ్వదు, ఒక్క పని చేయనివ్వదు, ఏడుస్తానే ఉంటుంది. ఎప్పుడు చూడు అమ్మ 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 అమ్మనే కావాలి. అందరూ నాన్న ఖుషిలు ఉంటారు, మా ఖుషి ఏంటో అమ్మ ఖుషి. ఈ వీడియో చూసాక మా బావ రియాక్షన్ ఏంటో తెలుసా? ఎందుకలా అంటాడంటే వాళ్ళ డాడీ ఉంటే నన్ను అస్సలు పట్టించుకోదు కాబట్టి. మనం ఒకరితోనే ఎగలేకపోతున్నాం. మన అమ్మమ్మ నాన్నమ్మ వాళ్ళ జనరేషన్లో 5-6 మెంబర్స్ని కనేవాళ్ళంట. ఎలా కన్నారో, ఎలా పెంచారో నాకైతే అస్సలు అర్థం కాదు. ఎంతైనా వాళ్ళు గ్రేట్ అబ్బా. అంతమంది పిల్లలు ఉన్నా కూడా స్టిల్ స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు తీసుకునే ఫుడ్ కూడా చాలా హెల్తీగానే ఉంటుంది అనుకోండి. పిల్లలతో వీడియోస్ చేయడం అంత ఈజీ కాదు. కొనండి, డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఇలా కొంచెం ముద్దలు తీసుకొని రౌండ్గా చేసుకోవాలి, నెయ్యి అద్దుకుంటూ. మొత్తం లడ్డూస్ అయిపోయాక చూపిస్తాను.
ఇంకా ఫైనల్లీ అవర్ ఎమ్మి డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ. లడ్డుని కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేద్దామని ఇలా అరేంజ్ చేశా. కే ఫర్ కారుణ్య, సి ఫర్ చాముండేశ్వరి, ఎం ఫర్ మల్లేష్ యాదవ్. నా ఐడియా ఎలా ఉంది? పోలా అదిరి పోలా. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఒక మంచి కంటైనర్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే 1 month వరకు తినొచ్చు. ఇంకా ఫెస్టివల్ కోసం నేను ఏమేమి షాపింగ్ చేశానో చూసేద్దాం. ఈ కవర్ ముడి తీయడానికి నేను ఎంత ట్రై చేసినా కూడా రాలేదు. నాకు చాలా ఓపిక ఎక్కువ కాబట్టి చింపి పడేసిన. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? ఈ ఆకులు ఎందుకోసం తెచ్చానో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ వరకు చూడాల్సిందే. ఫ్లవర్ మార్కెట్ నుండి తెప్పించుకున్న ఈ ఫ్లవర్స్, బట్ అందులో సగానికి సగం ఖరాబ్ అవుతూనే ఉన్నాయి. పూలు కొంటే మేబీ టిక్ టాక్ క్లిప్స్ ఫ్రీ ఇస్తారనుకుంటా. ఇందులో పూలలో కవర్లు వేసి ఇచ్చారు. ఎందుకు పడేయడం, పెట్టేసుకుంటే పోలే. ఎంతో ఇష్టంతో తెచ్చుకున్న మల్లెపూడు కూడా పాడయ్యాయి అబ్బా. ఇంకా లైట్స్ అయితే కొన్న ఒక 500 రూపీస్ పెట్టి. వాటర్ పోస్తే చాలు లైట్స్ వచ్చేస్తాయంట. సో ట్రై చేద్దామని ఈ లైట్స్ కూడా కొన్నా. అండ్ నేను కూడా క్రాకర్స్ కాలుస్తా, బట్ పెద్ద పెద్ద సౌండ్స్ వచ్చే క్రాకర్స్ అంటే ఎందుకో నచ్చదు. ఏదో హ్యాపీనెస్ కోసం చిచ్చుబుట్టి, భూచక్రం, సుర్సుర్బత్తి కాలిస్తే సరిపోతుంది కదా, ఎందుకు డమ్ 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 అని సౌండ్ వచ్చే క్రాకర్స్. ఇంకా ఈ దీపంతలు ఆఫీస్లో మా మేడం అయితే ప్రజెంట్ చేశారు. చాలా బాగున్నాయి కదా, నాకు కూడా నచ్చాయి. మా ఖుషి కోసం ఈ పాపప్ క్రాకర్స్ వీడియో మొత్తం చూడమన్నారు, మేము చూసేసాం. అయినా కూడా మీరు ఇంకా చెప్పట్లేదు ఆకులు ఎందుకు తీసుకొచ్చారో అని అనుకుంటున్నారా? ఎందుకంటే యాక్చువల్లీ ఫ్లవర్స్తో రంగోలీ వేద్దాం అనుకున్నా. దానికి మధ్యలో లీవ్స్ టచ్ ఇద్దామని తీసుకున్నా. రంగోలీ చూడాలి అంటే మీరు మళ్ళీ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడాల్సిందే. నేను బట్టలు మడత పెడుతున్నానా, మా ఖుషి పని చేయనివ్వకుండా నాతో ఆడుతుంది. మీరే చూడండి ఎలా ఆడుతుందో. ఇవన్నీ కంప్లీట్ చేసుకునే లోపు మాకు శ్రీజ, లక్కీ అయితే వచ్చేసారు. నేను ఖుషిని వాళ్ళకి అప్పచెప్పి దివాళీకి శారీ కట్టుకుందాం అనుకున్నా కాబట్టి శారీ ప్లీటింగ్ అయితే స్టార్ట్ చేశా. నాలాగా ఎంతమంది ప్రీ ప్లీటింగ్ చేసి పెట్టుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి నా తిప్పలు మీరు చూడాల్సిందే. ప్లీట్స్ సెట్ చేయాలి, మళ్ళీ పెట్టుకోవాలి, చూసుకోవాలి, ఓకే కాకపోతే మళ్ళీ ప్లీట్స్ పెట్టాలి. అలా ప్లీట్స్ సెట్ చేసుకున్నాక మళ్ళీ ఐరన్ చేయాలి. ఇలా నేను శారీ ప్లీటింగ్లో బిజీ ఉంటే మా ఖుషి నన్ను డిస్టర్బ్ చేయడానికి వస్తుంది. డిస్టర్బ్ చేస్తుంది కదా అని చెప్పేసి మా కోడలు వాళ్ళు తనని తీసుకెళ్దాం అనుకుంటే చూడండి వాళ్ళని ఎలా బెదిరిస్తుందో. ఇంత ఉంది కానీ పొగరు మాత్రం సేమ్ టు సేమ్ వాళ్ళ డాడీ లెక్కనే. ఏంట్రా అంత టెన్షన్ పడుతున్నావు నువ్వు? ఈ ఊళ్ళో ఉన్నాడు రా, ఎవడాడు? బిల్డప్ బాబాయ్ అని. ఆడు వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు, వచ్చేసాడు రాడు. మార్నింగ్ డోర్స్కి బంతిపూల మాల కడతాం కదా, దానికోసం ముందుగానే మాల ప్రిపేర్ చేసి పెట్టుకున్నా. లేకపోతే ఇంకా టైం అస్సలు కుదరదు, సెట్ అవ్వదు, దీపం పెట్టడానికి లేట్ అయిపోతుంది. అందుకే ఇలా. నిజంగా లైఫ్ ఎంత చేంజ్ అయ్యిందంటే మా అమ్మ పండగ పూట లేవండి లేవండి అని అనడం, మా డాడీ మార్నింగే సుప్రభాతం పెడితే ఏంటో పొద్దున వీళ్ళ అనుకునేదాన్ని. కానీ ఇప్పుడు నేను అదే ఫాలో అవుతున్నా అంటే లైఫ్ నిజంగా చాలా చేంజ్ అయిందనే అర్థం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఎంత గారాబంగా పెరిగిన అమ్మాయి అయినా అత్త వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అన్ని పనులు చేసుకోవాల్సిందే. కళ్ళు మూసి తెరిచేలోపు దీపావళి వచ్చేసింది. మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ అయ్య ఆస్తులు అమ్మినా సరిపోదు. నేను కొట్టినానుకో మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి ఈ రాష్ట్ర ఆస్తుల మీద సరిపోదు.
మార్నింగే లేచి బయట ముగ్గు పెడుతున్నానా, తండ్రి కూతుళ్ళ అల్లరి అంతా ఇంత కాదు, సతాయిస్తూనే ఉంటారు. ఇద్దరికిద్దరు అంతే. నేను బయట ముగ్గు వేస్తే ఆమె లోపల ముగ్గు వేస్తుంది. దానికి వాళ్ళ డాడీ సపోర్ట్ ఒకటి. నా కర్మ. ఓం పగపుగే పగిని పాగోదరి భగవాసనే దినకర కిరణై వాసమానేందు చూడే ఐం క్లీం ఓం ఫట్ స్వాహా. ఏంటిదంతా ఏంటిది? ఎవరేసి రాలేదన్నీ నువ్వేసినావు, కృషి చేసినావు, అది మంచిగా వేసినావు, సూపర్. నీకు దెబ్బ కట్టేది తీసుకురాపో అమ్మ, కట్ట తీసుకురాపో. సూపర్. భయం ఉందా నీకు కొంచెమన్నా? లేవు. కట్టే తీసుకో. కట్టే భయం ఉందా నీకు అసలు? భయం ఉందా నీకు? నేను గొడవ చేస్తే అప్పుడు నాకు సారీ చెప్పి ఇల్లు తుడుస్తుంది మా ఖుషి పాప. అది నేను తుడుచుకోగలను, కాదని అనట్లేదు. మనం ఇప్పటి నుంచే పిల్లలకు నేర్పించాలి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని. తప్పు చేసినా ఆ తప్పుని వాళ్ళే సరిదిద్దుకునేలా నేర్పించాలి. దానికి మన సపోర్ట్ ఉండాలి, కానీ ఆ విషయం వాళ్ళకి తెలియకూడదు. ఇది మేము ఫాలో అయ్యే రూల్. మీకు ఓకే అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వచ్చు. గుడ్ గర్ల్. క్లాప్స్. ఈవినింగ్ దీపాలు పెట్టాలి కాబట్టి అన్నిటికీ ఒత్తులు పెట్టి అరేంజ్ చేసుకుందామని దీపాలు అయితే బయటికి తీసా. నేను మా కోడలతో కలిసి ఒత్తులు అయితే ప్రిపేర్ చేసాం. ఖుషి కోసం అని చెప్పేసి ఆర్డర్ పెట్టినండి. ఇవి ఎలా కొన్ని స్ప్రింగ్ ఇచ్చారు, ఇలా వచ్చాయన్నమాట. నైట్ టైమ్ లో ఇది బ్లూ ఉంది కాబట్టి బ్లూ కలర్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఈ స్ప్రింగ్ ఉంది కదా, ఈ స్ప్రింగ్ లో మనము అది ఒత్తులు పెట్టేసి దీనికి ఇలా పెడితే మనం పైన వెలిగించుకోవాలన్నమాట. అంటారని టైం గుర్తురాలి. మెమోరీ లాస్ పేషెంట్. అవునా అంటున్నా. దొండకాయ తీసుకున్నాం. బెండకాయ, దొండకాయ. నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్సే నాకు దొండకాయ. మన వ్యూవర్స్ కోసం బోర్ కొట్టకుండా నేను మిమ్మల్ని కొన్ని అడుగుతాను, లేదు అంటే ఆన్సర్ చేయాలి. ఇదేం కర్మరా దేవుడా. నా మీద మీ ఒపీనియన్ ఏంటి? భగవంతుడా, అదే ప్రశ్న. లక్కీ ఫస్ట్ నువ్వు చెప్పు. నేనేనా? మళ్ళా నేనే. మా అమ్మాయి గురించి ఎప్పుడైనా తిట్టుకున్నారా మీరు? మీ అమ్మాయి ఈడొకడు అని ఏమని తిట్టుకున్నారు చెప్పండి. నీకోసమే కదా చెప్తాడు మామ. చదువుకుంటే మీరే బాగుపడతాడు కదా. ఫన్నీ మూమెంట్ అన్నా నేను. మా తమ్ముడు బాగా డబ్బులు దొంగతనం చేస్తుండే అన్నమాట మా డాడీ దగ్గర. అయితే వాడు ఇంకా మా డాడీ చేతిలో మస్తు కొడుతుండే మా డాడీ. డబ్బులు తీస్తావా దొంగలాగా అవుతున్నావా అది అని చెప్పేసి డబ్బులు మరి పుల్లు కొడుతుండేవాడు. మా ఇంట్లో దొంగేవాడన్నా మా తమ్ముడు గాడు అనమాట. ఏడు పైసలు అడగకపోయినా వాడిని అడుగుతుండే, తీసినావురా అది ఇది అని చెప్పేసి అనుకుంటుండే అనమాట. అయితే ఒక రోజు ఏమైంది, అందరం బయట ఉన్నాము. మా తమ్ముడు లోపలికి వచ్చిండు, వాడు డాడీ జేబులోకి డబ్బులు తీస్తుంది. నేను చూసి ఏందా డబ్బులు తీసినావు, డాడీ చెప్తా అని అన్నాడు. అక్క నీకు అన్నం పెడతా, డాడీ చెప్పక ప్లీజ్ అక్క పోతాడు అక్క కాదు అని చెప్పి మస్తు బతికినాడండి. సరే పో, ఏం చెప్పను పో అని అన్నాడు. ఆడు వెళ్ళిపోయినాక మా డాడీ జేబులోకి నేను డబ్బులు తీస్తున్నా. దివాళీ ఎందుకు జరుపుకుంటారు? కృష్ణుడు సత్యభామ కలిసి నరకాసురుడిని చంపేస్తున్నారు. నువ్వు చెప్పు లక్కీ. ఇలా ఒత్తులు చేశాక మాకు ఒక ఐడియా వచ్చింది, అది మీతో కూడా షేర్ చేస్తాం, వినండి.
ఒక క్యాండిల్ తీసుకొని ఆయిల్లో వేసి క్యాండిల్ కరిగేదాకా బాయిల్ చేయాలి. ఆ ఆయిల్ చల్లగా అవ్వకముందే వేడిగా ఉన్నప్పుడే దీపంతుల్లో పోసేయాలి. అది మెల్లిమెల్లిగా గట్టిగా అయిపోతుంది. దీనివల్ల ఆయిల్ కింద పడిపోతుందన్న భయం ఉండదు, నీట్గా కూడా ఉంటుంది. బెస్ట్ ఐడియా కదా. యూస్ఫుల్ అయితే ఒక లైక్ వేసుకోండి. పనులన్నీ ఫినిష్ చేసుకునేలోపు ఈవినింగ్ అయ్యింది. ఇంకా లక్ష్మీ పూజ చేయడం కోసం నేనైతే ఫస్ట్ రెడీ అయిపోతున్నా. కొన్ని చిన్న చిన్న పూజకి రిలేటెడ్వి మర్చిపోయాం. ఎంత సెట్ చేసుకున్నా కూడా లాస్ట్ మూమెంట్లో ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాం. మీరు కూడా అంతేనా? ఏమేం తేవాలి అని అడుగుతున్నాడు మా బావ. నాకు జడ అల్లుతుందే తినే మా ఆడపడుచు. నేను మాత్రం అక్క అనే పిలుస్తా. చాలా బాగా రెడీ చేస్తుంది. నేను ఎప్పుడు హెవీగా రెడీ అవ్వాలి అనుకున్నా తనతోనే రెడీ చేయించుకుంటాం మ్యాక్సిమం. ఈ పింక్ ఫ్లవర్స్ ఖుషి క్రాడల్ సెరమనీ కోసం కొన్నా, కానీ ఆ రోజు పెట్టుకున్నా అంటే మళ్ళీ ఈ రోజే పెట్టుకోవడం. ఇన్ని కొన్నా ఒక్కసారి యూజ్ చేయడం, పక్కన పడేయడం, ఇదే జరుగుతుంది. అంత మనీ పెట్టి కొన్నప్పుడు కనీసం 3-4 టైమ్స్ అయినా యూజ్ చేయాలి కదా. మీరు కూడా ఏదైనా కొంటే దాన్ని ఒక 3-4 టైమ్స్ అన్నా వాడడానికి ట్రై చేయండి. ఇంకా పూజ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి దగ్గర ఫ్లవర్స్తో డెకరేషన్ అయితే చేసా. వైట్ క్లాత్లో రోజ్ పెటల్స్, చామంతి ఫ్లవర్స్తో ఇలా అరేంజ్ చేసా. దసరా వీడియోలో స్వస్తిక్ని రివర్స్లో వేసా అని ఒకరు కమెంట్ చేశారు. అవును, అది నిజమే, రివర్స్లోనే వేసా. ఐ హోప్ దిస్ టైం కరెక్ట్గా వేసా అని. పసుపు గణపతిని చేసుకొని గణపతికి పూజ చేసి లక్ష్మీదేవి పూజ చేయాలి. మనం ఎవరికి పూజ చేసినా కూడా ముందుగా గణపతికి పూజ చేయాల్సిందే. ఎందుకంటే ఒకానొక కాలంలో దేవతలు ఏ కార్యం చేసినా ఏదో ఒక విఘ్నాలు కలిగి అవి ఆగిపోతున్నాయి. అప్పుడు అందరూ వచ్చి విష్ణుమూర్తికి అడిగారట, ఇలా పూజ చేస్తుంటే, ఇలా కార్యం చేస్తుంటే అన్ని విఘ్నాలు కలుగుతున్నాయని. అప్పుడు విష్ణుమూర్తి ఏ కార్యమైనా చేసే ముందు గణపతికి పూజ చేయండి, అది అంతా మంచి జరుగుతుంది అని చెప్పాడంట. అప్పటి నుంచి గణపతి ముందు పూజలు అందుకుంటున్నారు. లక్ష్మీ పూజ కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఫ్లవర్స్తో రంగోలీ అని చెప్పా కదా, అది అయితే స్టార్ట్ చేసాం. ఎలా వచ్చిందో మీరే చెప్పాలి. ఇంకా దీపాలు అయితే వెలిగించి ముగ్గు మధ్యలో అయితే అరేంజ్ చేసాం. వీడియోగ్రాఫర్ ఎవరు అనుకుంటున్నారు? ఇంకెవరు, మా హస్బెండ్ గారు. ఎవరు వీడియో తీసినా ఎలా వస్తుందో అన్న భయం ఉంటుంది, కానీ ఈయన తీస్తున్నాడంటే మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పి చాలా రిలాక్స్ అయిపోతాం.
అలా కాసేపు ఫోటో సెక్షన్ ఫినిష్ చేసుకొని క్రాకర్స్ పేల్చడానికి కిందికైతే వెళ్ళిపోయాం. క్రాకర్స్ కాలుస్తున్నాం, అంతా బాగానే ఉంది, కానీ క్రాకర్స్ సగం మంచిగా పేలుతున్నాయి, సగం వేస్ట్ అయిపోతున్నాయి. ఎగ్జాంపుల్, ఒక బాక్స్లో 8 ఉంటే 4 మంచిగా స్పార్కల్ వస్తున్నాయి, 4 అయితే తుస్సనే ఆగిపోతున్నాయి. ఒక బాక్స్లో అలా జరిగితే ఏదో అయిపోయిందిలే అనుకోవచ్చు, కానీ ఎవ్రీ బాక్స్లో అలాగే అవుతున్నాయి. ఇట్ మీన్స్ బిజినెస్ స్ట్రాటజీ. బాక్స్ అయితే ఎలాగైనా కొంటారు, అందులో 4 మంచివి 4 వేస్ట్వి పెడితే ఒక బాక్స్ అవుతుంది, ఇంకా 4 ఇంకో బాక్స్లో పెడితే ఇంకొక బాక్స్ అవుతుంది, టోటల్గా 2 బాక్సెస్ సేల్ అవుతాయి. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఇంకొకటి హాయ్. క్రాకర్స్ కాల్ చేసి ఇంట్లోకి తిరిగి వచ్చాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అందరికీ హ్యాపీ దివాళీ. ఐ హోప్ మీకు మా వ్లాగ్స్ నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే మీ సపోర్ట్ నాకు ఉండాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.